తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సభలు, గ్రామ సభలు, వార్డు సభలు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కౌన్సిలర్ బ్రహ్మం ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు ఇప్పటివరకు మంజూరు చేయకుండా పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ దరఖాస్తు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాపాలన వార్డు సభలలో వచ్చిన ప్రతి దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు గానీ రేషన్ కార్డులో గానీ అనర్హులుగా గుర్తించిన వారిని ఎందుకు అనర్హులుగా గుర్తించారు అనేది సభలో చెప్పాలన్నారు. అర్హులను అనర్హులుగా ప్రకటించారని, వీటిని మార్చకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మణిదీప్ రెడ్డి, పెరకబాబు, సంతోష్ పాల్గొన్నారు. గ్రామ సభలలో తెల్ల పేపర్ మీద కొన్ని వార్డులు ప్రొద్దున తిరిగినవి, కొన్ని వార్డులలో ఏం చేస్తున్నారు, అడిషన్ ఆప్షన్ లేదు, డిలీషన్ ఆప్షన్ లేదు, రేషన్ కార్డుల తెల్ల పేపర్ మీద రాసిమంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ తెల్ల కార్డు కూడా తీసుకుపోయి మూల పడేస్తారు అప్లికేషన్స్ ఇచ్చింది. దయచేసి అధికారులకు నేను డిమాండ్ ఏం చేస్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున 100% గ్రామ సభలలో ఇప్పుడు ఏ గ్రామ సభలలో అయితే అప్లికేషన్స్ ఇస్తున్నారు ఆ అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లో ఉండాలి. ఏ రోజు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఉన్నాయో ఆ రోజు పత్రికలకు ఇవ్వాలి. ఈ రోజు ఈ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ వార్డులో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఈ వార్డులో ఇన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, అవి పత్రికల విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మనం చేస్తున్నాం.